హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్య భాగంలోనికి వద్దాం. ఈ దిన మన వాక్యాంశము ఏంటంటే ఆ, వాగ్దానాలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఎంతమంది తీసుకున్నారు వాగ్దానాలు? ఎంతమంది బ్రతికున్నాయి? వాగ్దానాలు బ్రతుకున్నాయా? గుర్తున్నాయా? ఈ సంవత్సరం నేను వాగ్దానం తీసుకోలేదు. ఇంకా ఇంకా అర్థమవుతుందా? వాగ్దానం మా అందరికి ఇచ్చారు, మీరు ఎందుకు తీసుకోలేదు అయ్యగారు అని మీరు అనొచ్చు. ఆల్రెడీ జనవరి 1 రోజే వాక్య సందేశం మీతో పాటు నేను కూడా తీసేసుకున్నాను వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. నీ విచారమును కొట్టివేసి నీకేమిస్తానన్నాడు ఆయన. అగో నేను ఒకటి చెప్తే ఒకటి చెప్తారు. నీ విచారమును కొట్టివేసి ఆనందమును కలగజేస్తాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇంకా నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరించదని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఈ సంవత్సరం వాగ్దానం అనుకున్నా. అందుకు ప్రామిస్ కార్డు తీసుకోవద్దు కాలే. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, ఎంతమంది సంవత్సరం వాగ్దాన్ని పట్టుకొని నీ కార్డు నీ చేతిలో ఉన్నా పర్లేదు. దేవుడు ఒక్కటే చేయడు సంవత్సరం అంతా. ఒకటే చేస్తే మనకేడ తృప్తి అవుద్ది? వింటున్నారా? సంవత్సరానికి ఒక పండుగ చేసుకోమంటే మనకెక్కడ తృప్తి? వారానికో పండుగ కావాలి, నెలకో పండుగ కావాలి, సంవత్సరానికో పండుగ కావాలి, చుట్టాలు వస్తే పండుగ. ఎన్ని పండుగలు అయితేనే తృప్తి మనకు. ఒక వాగ్దానం ఏం సరిపోద్ది మన బ్రతుకులో? ప్రతిదినం మన జీవితాలకు వాగ్దానం కావాలి, దేవుని మాట కావాలి, దేవుని సలహాలు కావాలి, దేవుని ఆలోచనలు కావాలి. కావాలా వద్దా? ఎవరి ఆలోచనలు కావాలా? దేవుని ఆలోచనలు, దేవుని వాగ్దానాలు భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి అవసరం. దేవుని ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు, వాగ్దానాలు. ఎందుకంటే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ధైర్యపరుస్తాయి, మరణంలో నుండి తప్పిస్తాయి. హల్లెలూయా. అనారోగ్యములో నుండి బయటికి తీసుకొస్తాయి. దేవుని మాటలు మనల్ని స్వస్థపరుస్తాయి. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి? నిలబెడతాయి. దేవుని మాటలు మనల్ని బాగు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదన్నాడు కీర్తనకారుడు దావీదు. 119వ కీర్తన 50వ వచనంలో, నా బాధలలో ఏం కలిగిస్తుందట? ఎవరు కలిగిస్తున్నారు? ఎవరు? దేవుని మాట, వాక్యం ఏం చేస్తుంది? నెమ్మదినిస్తుంది, నెమ్మదినిస్తుంది. టెన్షన్లో ఉన్నప్పుడు బైబిల్ తెరవాలా, బాధలో ఉన్నప్పుడు బైబిల్ తెరవాలా, ఎటు తోచక ఉన్నప్పుడు బైబిల్ తెరవాలా, సమాధానం దొరుకుద్ది నీకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనారోగ్యములు, అస్వస్థతలో, ఇంకా కృంగిన వేళలో, అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలా? బైబిల్ తెరవాలి. ఆయన వాగ్దానాలు. ప్రభునందు ప్రియులారా, చాలామంది మోటుగా ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయారు. కానీ ఒకప్పుడు ప్రార్థన చేసిందంటే బైబిల్ తెరిచి ఏం చదువుకునేవారు? వాక్యం చదువుకునేవారు. ప్రార్థన చేసి భారంగా దేవుని దగ్గర మొరపెట్టి, ప్రభువా నువ్వే నా బ్రతుకులో మాట్లాడి, ఇప్పుడు నేనేం చేయాలి? నేను పోవాలా వద్దా? నేను ఉండాలా వద్దా? నేను బ్రతకాలా వద్దా? నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభా అని గంట సేపు 2 గంటలు ప్రార్థన చేసి ఏ పేజీ తెరవద్దు అయితే ఆ పేజీ బైబిల్ అంతా ఇట్లా పట్టుకొని తెరిచేవాళ్ళు. తెరిచిన తర్వాత అక్కడ ఉన్న వాక్య భాగం చదివితే వాళ్ళకెంతో ఊరట అనిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, అలాగా మాట్లాడతాడు. మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దిన మన వాక్య భాగములకు వద్దాం. ఈ దిన మన వాక్యాంశము, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే
కార్డ్, ప్రామిస్ కార్డే కాదు, అది కూడా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. దేవుడు మాట ఇచ్చాడా, అది చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తికి మాట ఇచ్చాడా, ఆ మాటను నెరవేర్చడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి మాట ఇస్తే ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి మాట మార్చేవాడు కాదు. మాట ఇచ్చి, అందుకే తనకు తాను దేవుడు ప్రశ్నించుకున్నాడు యెషయా గ్రంథంలో, నేను మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడనా అన్నాడు. అంటే మనుషులు ఏమవుతారు? మాట ఇస్తారు, తప్పుతారు. కానీ క్రైస్తవులు మాత్రం తప్పొద్దు. అర్థమవుతుందా? ఎవరి గురించి అన్నాడు యేసు ప్రభు? ఎవరి గురించి అన్నాడు కదా? నేను మాట ఇచ్చి తప్పుటకు నరుడనా అన్నాడు. అంటే లోకంలో బ్రతికే శరీరులు, నరులు మాట తప్పుతారు, కానీ మనం ఇంకా నరుల లెక్కలో వేసుకోవద్దు. కొంతమంది అట్లాగే పోతుంటారు. మనం మనుషుల లెక్కలో వేసుకోవద్దు, మనం దేవుని బిడ్డ లెక్కలు వేసుకోవాలా. అవునా కదా? అందుకోసమే బైబిల్లో నరుల కుమార్తెలు దేవుని కుమారులు అని రాయబడింది. ఎవరట? మనుషుల గురించే. 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో మనుషుల కుమార్తెలు దేవుని కుమారులు అని రాయబడింది. మీరు ఎప్పుడైనా చదివారో లేదో? మనుష్యుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు? ఇద్దరు మనుషులే, ఇద్దరు నరులే. కానీ మనుష్యుల కుమార్తెలంటే అన్యుల పిల్లలు, దేవుని కుమారులంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళని అర్థం. మనుష్యుల కుమార్తెలను చక్కని వారని చూచట దేవుని కుమారులు పెళ్లి చేసుకున్నారు అని రాయబడింది. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుడు పుట్టించిన వాళ్ళే కదా. ఇలా మనుషుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరంటే చెప్తాను. ఎవరనుకుంటున్నారు? కయీను యొక్క సంతానం నరుల కుమార్తెలు. దేవుని కుమారులు ఎవరంటే ఎవరు? దేవుని కుమారులు ఎవరమ్మా? కయీనుల తమ్ముని పేరేందు? ఏబేలు. ఉన్నాడా పోయాడా? పెళ్లి కాకముందు పోయాడా, పెళ్ళి అయినాక పోయాడా? మీకు తెలియదా అమ్మా? వామ్మో, ఆదికాండం ప్రారంభ అధ్యాయాలు తెలియకపోతే ఎట్లా మీకు? పెళ్లి కాకముందుకే గొడవ ఎప్పుడైంది? పెళ్లి కాకముందు అయిందా, పెళ్ళి అయినాక అయిందా? పెళ్లి కాకముందుకే గొడవ అయింది. తమ్ముడిని ఎప్పుడు చంపాడు అన్నయ్య? పెళ్లి కాకముందే. దేవునికి తమ్ముడు నచ్చాడని. ఎవరికి నచ్చాడని? ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. హల్లెలూయా. దేవునికి తమ్ముడు ఇష్టమయ్యాడని తమ్ముణ్ణి అన్న చంపేశాడు. ప్రభునందు ప్రియులారా, చంపేస్తే కయీను దేవుడు ఏం చేశాడు? ఊరుకున్నాడా? ఏం చేశాడు? శపించాడు కదా. దేశ దిమ్మరి వై తిరుగుతావు అన్నాడు. నీకు పిచ్చి పడుతుంది అన్నాడు. నువ్వు ఒక్క దిక్కు ఉండవన్నాడు. నువ్వు ఆ ఇల్లు ఈ ఇల్లు, ఈ కొంప ఆ కొంప తిరుగుతావు అన్నాడు. దేశ దిమ్మరి అంటే ఏంటి? అదే కదా, ఒక్క దగ్గర నిక్కరంగా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా చాలామంది కయీనుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక్క దిక్కు ఉండరు వీళ్ళకు. ఒక దిక్కు కాళ్ళాగదు. దేశ దిమ్మరులు. అందుకే బైబిల్ చెప్పింది, దేవుడు శపించాడు కయీన్ని. నేను ఎక్కడ ఏ ఊరుకు పోతానో, ఏ ఇంటికి పోతానో వాడు నన్ను కనుగొని నన్ను చంపునుగాక అన్నాడు. ఎవరు? కయీను. నేను బతకొద్దు నా సొంటుడు. ఎందుకంటే నువ్వే ఓర్తలేవు, దేవుని నువ్వే ఓర్తలేవు, నువ్వే నా మీద కక్ష కట్టావు నా తమ్ముని చంపినందుకు. అందుకు నేను ఎవరు కలిస్తే వాళ్ళని చంపేస్తారంటే దేవుడు అన్నాడు, నిన్ను ఎవ్వరు చంపకుండా నీకు గుర్తు పెడతానని గుర్తుపెట్టాడు. హల్లెలూయా. ఎవరు చూసినా నిన్ను కయీనని గుర్తుపట్టి నిన్ను ఎవ్వరు చంపొద్దని చెప్పి దేవుడు గుర్తుపెట్టాడట కయీనుకి. అప్పుడు కయీను భూమి మీద ఎటకేలకు ఎలాగోలాగు బ్రతకాలి గనుక దేశ దిమ్మరిగా నలుగురేమో బహుశా
దాదాపుగా 4 భార్యలు చేసుకొని ఏమయ్యాడు? దేశదిమ్మరిగా బ్రతికాడు. దేవుడు శపించిన వ్యక్తి భూమి మీద బ్రతకడా? మీరు అనుకోవచ్చు. దేవునికి అయిష్టమైన వ్యక్తి, దేవునికి విరుద్ధంగా బ్రతికే వ్యక్తికి ఆస్తులు, పాస్తులు, భూమి, సంపాదన ఉండదనుకుంటున్నారా? ఉంటుంది, ఉంటుంది. హల్లెలూయా. కయీను చాలా గొప్పగా బ్రతికాడు. కయీను సంతానం పుట్టారు. దేవునికి విరుద్ధంగా ఉంటే సంతానం కలగదని చెప్పారా? అందుకే ఈ మాటలు చెప్తున్నంటే ప్రభునందు ప్రియులారా, ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కయీను గురించి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదే. సత్యంలోనికి ఎప్పుడు వస్తారు మీరంతా? కయీను, దేవుడు అతన్ని దేశదిమ్మరిగా శపించి బ్రతకడానికి బ్రతకనిచ్చాడు. బ్రతికాడు. పిల్లల్ని, సంపద, ఆస్తి, అంతస్తు అన్ని సంపాదించుకున్నాడు. కానీ దేవుని రిజిస్టర్లో లేడు ఆయన. హల్లెలూయా. ఎవరి రిజిస్టర్లో లేడు? దేవుని జాబితాలో, దేవుని జీవగ్రంథంలో కయీను యొక్క పేరు లేదు. ఎవరి పేరు వచ్చింది? హేబేలు పోయిన తర్వాత. హేబేలు పోయాడుగా, ఎవరొచ్చారు? హేబేలుకు బదులు ఎవరొచ్చారు? దేవుడు మరలా ఆదామవలను జ్ఞాపకం చేసుకొని షేతునిచ్చాడు. హల్లెలూయా. ఆ షేతు కొడుకు పుట్టినాక, ఏనోష్ పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమాయెను అని ఉంటుంది 7వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంతానం ఎవరంటే షేతు సంతానం. షేతు సంతానం. కరెక్ట్ చెప్తున్నారా మీరు? కాదనుకుంటాను. ఓకే. షేతు 26వ వచనంలో, 4:26లో పేరు పెట్టాను. 6వ అధ్యాయం 1వ వచనంలో, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు ఎవరట? నరులు పుట్టారు. వీళ్ళు ఏమయ్యారు? విస్తరించారు. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమార్తెలు, క్షమించాలి, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను, ప్రారంభంలో అందరూ దేవుడు పుట్టించిన వాళ్ళే. మరి దేవుడు ఎందుకు ఎలా అన్నాడు? అందుకు గుర్తు చేశా. వింటున్నారా? దేవుని కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు. అంటే ఇప్పుడు కయీను యొక్క సంతానం అంత ఎవరంటే నరుల కుమార్తెలు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దేవుని కుమారులు ఎవరంటే షేతు యొక్క సంతానం. దేవుడు ఆయన వంశావళిలో లెక్కించిన వాళ్ళను మాత్రమే అది దేవుని సంతానం. మిగతాలంతా నరుల సంతానం, నరుల సంతానం. అందుకే ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఇంకో విషయం చెప్తాను. యాకోబు యొక్క ఇస్సాకు యొక్క కుమారులు యాకోబు, ఏశావు. ఏశావు ఏం చేశాడు? ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని, ఇంకా తండ్రి ఇచ్చే ఆ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ఏశావు కూడా ప్రభునందు ప్రియులారా, మరి యాకోబును తండ్రి అలాగే దేవుడు దీవిస్తే మరి ఏశావు బతకలేదా అంటే ఏశావు బ్రతికాడు. ఏశావుకు యాకోబు గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, అన్న నా మీద కోపంగా ఉన్నాడని కొన్ని ఇద్దాం అనుకున్నాడా లేదా? 37, 38 అధ్యాయాల్లో కనపడుతుంది అది ఆదికాండంలో. ఎప్పుడు తన మామ దగ్గర నుంచి తిరిగి భార్యలతో పాటు తిరిగి వస్తున్నప్పుడు ఏశావు అన్న నా మీద కోపం ఉండొచ్చు అని చెప్పి పని వాళ్ళను ముందు పెట్టి అన్నకు బహుమానాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే అప్పుడు ఏశావు అంటాడు, దేవుడు నాకేం తక్కువ చేయాలా, నాకు కూడా అన్ని ఇచ్చాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధంగా బ్రతికే వ్యక్తి కూడా బ్రతుకుతాడు లోకంలో. బ్రతకడని కాదని అర్థం, కానీ దేవుని లెక్కలో ఉండరు, రిజిస్టర్లో ఉండరు.
జీవ గ్రంథంలో లెక్కించబడరు వాళ్ళు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. గుర్తు చేస్తాను కొన్ని విషయాలు ప్రభునందు ప్రియులారా. ఆదాముకు 2 కొడుకులైతే షేతు ఒక్కడు వచ్చాడు. ఇంకా చూసుకుంటూ పోతే చాలామంది. అబ్రహాంకి ఎంతమంది కొడుకులు? పోనీ అబ్రహాంకి ఎంతమంది భార్యలు? అమ్మా, ఒక్కలా, ఇద్దరా, ముగ్గురా? అమ్మా, వాయమ్మో గీయన్ని మాకెందుకయ్య గారు, ఏదో చెప్పిపోక. నిజమా కాదా? అబ్రహాంకి ఎంతమంది భార్యలు? సరే, దేవుడిచ్చిన భార్య ఎవరు? శారా. మధ్యలో వచ్చిన ఆమె ఎవరు? హాగరు. అంతటితో ఊకున్నాడా? శారమ్మ చనిపోయిందిగా. చనిపోయిందా లేదా? ఎప్పుడు చచ్చిపోయేది? ఇస్సాకు పెళ్ళైనాక చనిపోయిందా? ఇస్సాకు పెళ్ళిగా ముందు చనిపోయిందా? అందుకే వాక్యం చదవాలా. కాకముందే చనిపోయింది. అర్థమవుతుందా? తర్వాత అబ్రహాము శారమ్మను పాతిపెట్టిన తర్వాత ఈ హగరమ్మను ఇంట్లో నుంచి ఎప్పుడో శారమ్మ ఉన్నప్పుడు వెళ్ళగొట్టాడు. గుర్తుందా మీకు? మీరు అప్పుడు లేరేమో, పంచాయతీ చేసినప్పుడు ఉన్నారా? ఉన్నది. పంచాయతీ జరిగింది కదా. ఏడ జరిగింది? ఆదికాండంలో జరిగింది. ఈ దాసి కుమారుడు నా కుమారునితో సమానంగా ఉంటాడా? వాని అమ్మని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టమన్నదా లేదా? ఎవరన్నారు? శారమ్మ. అంటే పంచాయతీ పెట్టి పెద్ద మనుషులు కూర్చొని ఏం చేశారు? అబ్రహాం హగర్ను దోలొచ్చాడు, పంపించాడు. ఆమె అరణ్యం పట్టుకొని వాళ్ళ అవగారింటికే పోయిందో మరి వాళ్ళ ఇంటికి పోయిందో మనకు తెలియదు. పోయినాక అడుగుదాం, దేవుని చిత్తం అయితే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియులారా, హగరే ముందు వెళ్ళిపోయింది, తర్వాత శారమ్మ చనిపోయింది. ఇంకా 27వ అధ్యాయం 28వ అధ్యాయంలోకి వస్తే కెతూరాను వివాహం చేసుకున్నాడు అబ్రహాం. మళ్ళీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4-5 కొడుకులు పెట్టారు. కానీ దేవుని లెక్కలో వచ్చిన కుమారుడెవరు? అర్థం చేసుకోవాలా. ఇస్సాకు కంటే పెద్ద కొడుకు లేడా? జ్యేష్ఠుడు ఎవరు? అయ్యో, ఇష్మాయేల్. మొట్టమొదటిగా పుట్టింది ఎవరికి? జ్యేష్ఠ సంతానం హగరుకు పుట్టిన సంతానం. అబ్రహాం పెద్ద కొడుకు ఎవరంటే ఇష్మాయేలే. కానీ దేవుడు ఏర్పరచుకున్న కొడుకు ఎవరు? ఇస్సాకు. తర్వాత ఇంకా 4 పుట్టారు. కెతూరాను పెళ్లి చేసుకుంటే ఇంకా 4 పుట్టారు. కానీ వీళ్ళందరూ లెక్కలోకి వచ్చిన వాళ్ళు కాదు. అంటే ఎందుకు చెప్తున్న మాటలంటే, దేవుని లెక్కలో ఉండడం కావాలా, భక్తి చేయడం కాదు. అర్థమవుతుందా? దేవుని లెక్కలోకి రావడం కావాలి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే దిన వాక్యంలోకి వద్దాం. ఇవి అన్ని విషయాలు మాట్లాడుకుంటే సమయం గడుస్తుంది. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలకు వాగ్దానం చేసి నెరవేర్చుట విషయంలో ఆసక్తి కలిగిన వాడట. హల్లెలూయా. మాట్లాడద్దు. దేవుడు వాగ్దానం ఇచ్చాడా? అది మన జీవితాల్లో చేయడానికి ఎప్పుడు చేద్దామా, మాట ఇచ్చాను కదా, ఎప్పుడు చేయాలా అని చూస్తాడట. ఎవరు చెప్పరే గట్టిగా? హల్లెలూయా. ఎవరు? దేవుడు ఒక మాట ఇచ్చాడా, ఎప్పుడు చేయాలా అని ఆలోచిస్తాడట. అయితే ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటేనట మన ప్రవర్తనను బట్టే మన జీవితాల్లో జరుగుద్దటండి. హల్లెలూయా. ఆయన పిల్లలు ఆ వాగ్దానానికి తగిన విధంగా ప్రవర్తిస్తేనే అది మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చిండు కదా, ఇచ్చినోడు చేయడా? ఆయన ఇచ్చే మాట అడగకపోతే చేయరు. ఎవరైనా చేస్తారా? అమ్మైనా అడగకపోతే ఏం చేయదట? అన్నం పెట్టదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానాలు ఇచ్చేవాడు, ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన మాట ఇచ్చేవాడు, మాటను నెరవేర్చేవాడు. అయితే ఇచ్చిన మాటను గుర్తు చేయాల్సిన బాధ్యత మనకున్నది. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, వింటున్నారా? చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఒకనాడు దేవుడు అబ్రహామును పిలిచాడు.
ఆదికాండం 12వ అధ్యాయం. మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ విషయాన్ని. ఒకసారి ఈ దినం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం. వాగ్దానం చేశాడు అబ్రహాముకు. ఒకసారి ఆ మాట చూద్దామా? 12వ అధ్యాయం. యెహోవా అంటే దేవుడు ఇదిగో అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి. అది కాదు, ఇది వాగ్దానం కాదు, ఇది వాగ్దానం కాదు. తర్వాత చదవమ్మా. ఎక్కడి నుంచి వాగ్దానం? ఇదిగో 2వ వచనం చదువుదాం. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. అబ్రహాము దగ్గరికి వచ్చి, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సకలాన్ని కలగజేసిన దేవుడు ఆయన నోటి వాక్కు చేత, స్వరము చేత మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు ఒక స్వరం మాత్రమే వినబడుతున్నది. అబ్రహాముకు దేవుడు ఎందుకు ఆయన మాట్లాడాడు అంటే నేను చెప్తాను వినండి. అబ్రహాంతో అసలు దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే జ్ఞాపకం చేస్తాను వినండి. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, పరిశీలన చేసే వారితో మాట్లాడతాడు, పరీక్షించే వారితో మాట్లాడతాడు. ఊరికే వచ్చిపోయే వాళ్ళతో దేవుడు మాట్లాడడు. దేవుడు వింటున్నారా? ఎవరితో మాట్లాడతాడంటే, దేవుడు ఎవరా, ఆయన ఎక్కడుంటాడా, ఆయన కొరకు నేనేం చేయాలా, ఆయన నాకు ఎప్పుడు కనపడతాడు, ఆయన కొరకు నేనేం చేయాలి అని ఆలోచన కలిగిన వాళ్ళకే కనబడతాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో మనం ఏదన్నా కొనాలి అనుకుంటే దాని కొరకు ఏం చేస్తాం మనం? అర్థమవుతుందా? ఏదన్నా కొనాలి, ఒక వాహనం కొనాలి, ఒక 2 వీలర్ కొనాలి, లేదా ఒక 4 వీలర్, ఒక కారు కొనాలి అంటే ఏం చేయాలి? దాని కొరకు మనం ఎస్టిమేషన్ వేయాలి. అంటే ఎన్ని లక్షల కారు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దాని కొరకు ఎన్ని రోజులు సంపాదించిన డబ్బు పక్కకు పెడితే కారు వస్తుంది. అవునా కదా? ఈ లోకంలో ఏది కొనాలన్నా దానికి ఒక అంచనా ఉంటుంది, దానికి ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఈ అంచనా అభిప్రాయాలు లేకపోతే దాన్ని మనం ఏం చేయలేం, కొనలేం. ఏదో కొందాంలే డబ్బులు వచ్చినప్పుడు అంటే, డబ్బులు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అవసరాలకు పోతా అంటే అనుకున్నది ఏది కొనలేం మనం ఎప్పుడు. కానీ ఎప్పుడైతే అంచనాలు వేస్తూ ఉంటావో, దాని కొరకు నువ్వు కొంత వెనుకేస్తూ ఉంటావో, అది తప్పకుండా నువ్వు కొనగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అబ్రహాముతోనే ఎందుకు మాట్లాడాడు అంటే, అబ్రహాము తన కుటుంబంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు దేవుని గురించి చాలా పరిశోధనలు చేశాడా లేదా? ఎట్లా చేశాడో మీకు ఇంతకుముందు చెప్పాను. అబ్రహామును వాళ్ళ అమ్మ ఒకరోజు కలిసి, వాళ్ళ అమ్మ పేరు బైబిల్లో లేదు కానీ వాళ్ళ నాన్న పేరు తెరహు. ఏం పేరు? తెరహు. వాళ్ళిద్దరూ విగ్రహాలు చేసి గంపలో పెట్టుకొని ఊరూరా తిరిగి విగ్రహాలు అమ్మేవాళ్ళు, బొమ్మలు అమ్మేవాళ్ళు. ఊరూరా తిరుగుతూ ఈ బొమ్మ ఆ బొమ్మ అని పిలిచి అడిగితే అందరూ కొనుక్కునేవాళ్ళు. అట్లా వస్తే వాళ్ళు బ్రతికేవారు. అయితే ఆ ఇంట్లో ఒక విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు పూజించేవాళ్ళు. వాళ్ళే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట దైవం ఎవరో ఒకరిని పెట్టుకొని పూజించేవారు. అలా పూజిస్తున్నప్పుడు ఒకరోజు అబ్రహాం ఎగ్జామ్ పోతున్నాడేమో, నాకు తెలిసి, నాకేం చెప్పలేదు కానీ నేను అనుకుంటున్నా. వింటున్నారా? ఎడిపోతున్నాడు? మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఆపదలు ఉన్నప్పుడే కదా, కష్టం వచ్చినప్పుడే, మనం ఎదుర్కోలేనిది మన జీవితంలో ఎదురైనప్పుడే దేవుని దగ్గరికి వస్తాం. అబ్రహాం కూడా ఆ రోజు ఎందుకో పొద్దున్నే స్నానం చేసుకున్నాడు, పరీక్షలు కాబట్టి దండం పెట్టుకుందామని దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తేనట ఏమయ్యాడు దేవుడు కదా, కింద పడి అబ్రహాం జీవితంలో స్టార్ట్ అయిపోయింది. అప్పుడే కొంచెం చదువుతున్నాడేమో, నాకు అర్థం కాదు, కొద్ది చదువుతున్నాడేమో, లోక జ్ఞానం వస్తుందేమో. అడిగాడు చాలాసార్లు, ఏంటి మమ్మీ వచ్చేసరికి ఇలా అయిపోయింది కదా. వాళ్ళ మమ్మీ అంది, ఎట్లా మమ్మీ మరి, నేను ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఎట్లా పూజ చేసుకోవాలంటే, ఒరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావురా, ఈరోజు శుక్రవారం రా, మన ఊళ్ళో అంగడి ఉంటుంది, ఆ అంగట్లో కదా సేమ్ ఇలాగే దొరుకుద్ది,
మళ్ళీ తెచ్చుకొని మనం పెట్టుకుందాం అని అంటే ఈయనకి ఇంకా ఆశ్చర్యం వేసేది. ఇదేంటి? దేవుని గురించి అబ్రహాము అన్వేషణ చేశాడు, వెతికాడు, దేవుని గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు బైబిల్లో? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు, వెతికితేనే దొరుకుతాడు దేవుడు. వెతకకుండా ఏదో చర్చికి పోతే కష్టాలు పోతాయి, చర్చికి పోతే రోగాలు పోతాయి, చర్చికి పోతే కష్టాలు తీరుతాయి, చర్చికి పోతే సమస్యలు పోతాయి, తీరవు. వెతికితేనే పోతాయి. హల్లెలూయా. దేవునితో శోధిస్తేనే, దేవుణ్ణి పట్టుకొని వదిలిపెట్టకుండా ఉంటానే తీరుతాయి. ఏదో పోతే వస్తే రావు, పోతే వస్తే దీవెనలు రావు. దేవుణ్ణి ఏం చేయాలా? వెతకాలా. యెహోవా దొరుకు కాలమందు వెతుకుడని రాయబడింది. ఆయన దొరికే కాలంలో వెతకాలి. ఆయనను వెతికితేనే కనుగొంటావు. వెతుకుడి మీకు ఏమన్నాడు? తట్టుడి మీకు. ఈ మాటలు మీకు అర్థం కావా? వెతుకుతేనే దొరుకుతాడు ఆయన. వెతకాలా. వెతకకుండా వస్తాను పోతానంటే ఏం రాదు, ఏం రాదు. ఏదైనా శోధించాలి, సాధించాలి. దేవుణ్ణి అడగాలి, పొందాలి. దేవుని దగ్గర గోజాడాలి, సాధించుకోవాలా. వెతికితేనే దొరుకుద్ది, వెతకకపోతే ఏది? అబ్రహాం వెతికాడు. మా మమ్మీ మా డాడీ నా మీద ఏదో నా చెవులో పూలు పెడుతున్నారు అనుకున్నాడు. నిజమే అనుకున్నాడు. అనుకొని శోధించాడు. మమ్మీ నాకెందుకు నచ్చట్లేదు మమ్మీ. డాడీ నువ్వు మీరు చెప్పేది నచ్చట్లేదు నాకు. ఇదేంటి మీరు చెప్పేటి ఎంత బాగాలేవు, ఇది కాదు వ్యవస్థ. దేవుడు అంటే ఇలా ఉండడు. దేవునికి ఉండే లక్షణాలు ఇవి కాదు, దేవునికి ఉండే గుణగణాలు ఇవి కాదు. దేవుడు సర్వవ్యాప్తి అయి ఉంటాడు. దేవుడు అంతటి ఉంటాడు, అందరిలో ఉంటాడు. దేవుడు అన్ని ప్రాంతాల్లో ఉంటాడు. ఇంకేమంటాడు? ఆయన సర్వశక్తిమంతుడు అయి ఉంటాడు. ఆయన కామము, క్రోధము, ఇంకేమంటాం 7 రకాలు, బంధుత్వం, రక్త సంబంధం కుజ్బినాయి. హల్లెలూయా. దేవుడు దేవుడే. హల్లెలూయా. దేవుడు దేవుడే. దేవుడు దేవునిలాగానే ఉంటాడు. వింటున్నారా? నరుల్లాగా సంబంధాలు కలిగి ఉండడు. ఆయన అనంతుడు, ఆయన అదృశ్యుడు. అదృశ్య దేవుని లక్షణములు. హల్లెలూయా. కొలస్సీ పత్రికలో పౌలు చెప్తాడు, ఆయన అదృశ్య దేవుని లక్షణములు ఏమనగా ఆయన ఆది సంభూతుడు అంటాడు. ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమునై ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన మూలముగాను ఆయన ద్వారాను సమస్తము కలిగాది. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఏ టెక్నాలజీ అయినా దేవుని తెలిసి ఉండాలా. అర్థమవుతుందా? ఏ తరమైనా దేవుని తెలుసు. ఈ తరంలో ఆ తరంలో ఉండేవాడు గాడు దేవుడు, అన్ని తరాల్లో ఉండేవాడు. హల్లెలూయా. అబ్రహాము ఈ ఆలోచనలు బట్టి ఒకరోజు అబ్రహాము తన పనుల మీద ఉంటున్నప్పుడు ఒక స్వరం వినబడ్డాది. అబ్రామా, అబ్రామా అని స్వరం వినబడ్డాదట. గుడారాల నుంచి బయటకు వచ్చి, మీరు సినిమా చూడండి కనపడుతుంది అట్లా, నేను ఏదో ఊహించుకొని చెప్పట్లా, ఆ ఫిలింలో అలా పెడతారు. అబ్రామా అబ్రామా అని పిలిస్తే ఆయన కనులెత్తి చూస్తారు ఎవరు పిలుస్తున్నారని. ఏం కనపడదు. దేవునికి ఒక రూపం, ఒక పోలిక ఉండదు. ఉంటుందా? దేవునికి రూపము, పోలికలు ఉండవు. అదృశ్యుడైన, అనంతుడైన ఆయనను చూడలేరు ఏ నరుడు, చూసిన వాడు బ్రతకడు. అన్ని గ్రంథాలు చెప్తాయి దేవుని చూసిన ఏ నరుడు బ్రతకడని. కనుక ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటంటే అబ్రహామును పిలిచాడు. ఇదిగో అబ్రహాంతో అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి. హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానం. స్వరం మాత్రమే మాట్లాడుతున్నది. ఈయన రోజు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన వాటిని పూజించాడు, కానీ ఏ రోజు ఎవరు మాట్లాడలేదు. ఇదిగో
మనుష్యుల దేవతలందరూ ఎలాగున్నారంటే మాయా స్వరూపములు అని రాయబడ్డాయి. అవి బంగారువి, వెండివి అని రాయబడ్డాయి. అవి ఎలాగుంటాయట? కన్నులుండు చూడవు, నోరుండు మాట్లాడవు, చెవులుండు వినవు, వాటిని చేయు వారందరూ వాటి వంటి వారై ఉన్నారంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్పేటి అన్నీ కూడా. కన్నులు ఉంటాయి, కష్టం వచ్చినప్పుడు కనీసం తెరిచే ఉంటాయా, మూసి ఉంటాయా? చూడవు. నోరుంటావు, పలకవు. ఇంకా చెవులుంటావు, వినవు. చేతులుంటాయి, సాయం చేయవు. ప్రభునందు ప్రియులారా, అలాగవన్నీ వేసారిపోయాడు అబ్రహాం. కనుకనే ఒకనాడు ఆ స్వరం ఎలాగుందో తెలుసా? ఉరుము వంటి శబ్దము కలిగిన వాడు. హల్లెలూయా. విస్తార జల ప్రవాహము వలైన స్వరం ఉందట. అది ఆకాశము నుండి వినబడుతున్నది. ఏ మనుష్యుని స్వరము కాదది. హల్లెలూయా. ఆ స్వరమును అబ్రహాము విన్నాడు. విని ఆ స్వరం ఏమంటుందో తెలుసా? నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వాదముగా, ఏమంటాడు చదవమ్మ, నిన్ను ఆశీర్వదించి నీ పేరును, నీ నామం అంటే ఏంటి? ఆయనకున్న పేరేంటి? అబ్రాం. నీ నామమును, నీ పేరును నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఇది అబ్రహాముకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని నేను, నీ పేరు ప్రపంచమంతా తెలిసేటట్టు చేస్తాను. ఇంకా చదవమ్మా. నీవే ఆశీర్వాదంగా ఉంటావు భూమి మీద. నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరిని శపిస్తావో, నిన్నెవరు శపిస్తారో వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు, అన్ని దేశాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని రకాల తెగలు కలిగిన వారు, భూమి యొక్క వాళ్ళందరూ నీ ద్వారానే ఆశీర్వదించబడతారు. అబ్రహాముతో అనగా చెప్పాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానం అంటే ఇది కదా. ఏం వాగ్దానం అండి ఇది? మరి ఎట్లుంటే పిలిచాడు దేవుడు? వెతుకుతున్నాడు దేవుడు ఎవరా అని. వెతికితే దొరికాడు అబ్రహాంకి, వెతకకపోతే దొరికాడా? హల్లెలూయా. మాట్లాడండమ్మా. వెతికాడా? దేవుడు ఎవరో వెతికాడు. అమ్మ నాన్న చెప్పిన దాన్ని పట్టించుకోవాలా అబ్రహాం? వింటున్నారా? వెతకాలా, వెతికాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనం వెతకాలా. వెతికితేనే దొరుకుతాడు ఆయన. వెతికితేనే కార్యాలు జరుగుతాయి. వెతికితేనే ఆయనను పొందుకోగలుగుతాం. యెహోవా ఎలాంటి వాడో రుచి చూసి తెలుసుకోవాలట. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో ఎలా చేయాలా? బిర్యానీ ఎట్లుంటుందంటే తింటేనే చెప్తాం మనం. ఇంకా ఏదో ఇంకా రకరకాలు తినని బోలెడు ఉన్నాయి మనం. వీళ్ళు ఏమో చేస్తారు రంజాన్ పండుగలో, ముస్లిం వాళ్ళు ఏమంటారు దాన్ని? ఏమంటారు బ్రదర్? హలీం. బాగుంటుంది అంటారు అందరూ. తిన్నారా మీరు ఎవరైనా? ఒకళ్ళిద్దరు. తిన్నావు నువ్వు కూడా? అమ్మో, ఎప్పుడు నేను తినబెట్టలేదే. చూసారా? హల్లెలూయా. అంటే అది ఎలాగుంటుందో ఎవరు చెప్పాలా? అందుకే దేవుడు ఎలాంటోడో నీకు తెలిస్తేనే రుచి చూడాలా. వెతికితే ఎవరో చెప్తే దేవుడు మంచోడే అంటే నమ్ముకోవాలి. ఏంటిది అది నమ్ముకునేది? గిట్ట నమ్ముకుంటే బాగుపడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు చెప్పిన మాటతోనే ఎప్పుడు నువ్వు ఎదగలేవు. నేను అదే చెప్తున్నా. నీవే టేస్ట్ చేయాలా. మామిడికాయ పచ్చడి మస్తున్నదంటే ఏం చేయాలా? నోట్లో ముక్కేసుకుంటేనే అది ఎట్లున్నదో ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగా చెప్పొచ్చు. ఎట్లా చెప్పాలా? తిననోళ్ళు చెప్తారా, బాగా తిన్నోళ్ళు చెప్తారా? హల్లెలూయా. దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలా. ఆయన ఎలాంటోడో టేస్ట్ చేస్తేనే చెప్పగలుగుతాం. అబ్రహాముని అడగండి, యెహోవా ఎలాంటి వాడో, దేవుడు ఎలాంటి వాడో చెప్తాడు ఆయన. ఆయన ఉత్తముడు, ఆయనను తెలుసుకున్నాను. దేవుణ్ణి ఎంతగా నమ్మాడో తెలుసా? ఎంత నమ్మాడో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. 25 ఏళ్ళు తన జీవితంలో ఏ అద్భుతం జరగకపోయినా నమ్మాడు. ఎంత నమ్మాడు? టేస్ట్ చేశాడు కాబట్టి నమ్మాడు. రుచి ఏంటో తెలుసు. ఎవరు లేనప్పుడు, ఏ పరిచయం లేనప్పుడు,
దేవుడెవరో కానరానప్పుడు, ఏ దేవుని వలన సహాయము పొందనప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు గొప్ప పేరునిస్తాను అని చెప్తే ఆ టేస్ట్ చూసి అబ్రహాము ప్రభునందు ప్రియులారా ఏం చేశాడో తెలుసా? ఇవన్నీ చేయాలంటే, అందుకే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన జీవితాల్లో, దేవుడిచ్చిన మాటలు మన జీవితాల్లో నెరవేరాలంటే, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటేనట కొన్ని షరతులు ఉంటాయటండి. హల్లెలూయా. షరతులు అంటే ఏంటి? ఇంతకుముందు కూడా ఇప్పుడు వచ్చింది కదా ఈ మాట. షరతులు, ఆజ్ఞలు, కండిషన్స్ ఉంటాయి. ఇదిగో నేను ఇట్లా వస్తా వరంగల్కు, నువ్వు అట్లా రా అనుడు తప్ప. మనం ఫంక్షన్కి వెళ్దాం, నేను బండి మీద ఇట్లా వస్తాను, నువ్వు అట్ల నుంచి రా అని చెప్పడం తప్ప కాదు కదా. మంచి ఆలోచనే కదా. దేవుడు నువ్వు ఇలా చెయ్యి, నేను ఇలా చేస్తాను అనడం తప్పవుద్దా? అవుద్దా? హల్లెలూయా. కానప్పుడు మరి దేవుణ్ణి ఒక్కవేనే చూస్తే ఎట్లా? నువ్వు నాకు ఏమైనా ఇత్తవా ఇయ్యవా, నువ్వు నాకు ఇత్తవా ఇయ్యవా, నువ్వు చేసేది వద్దా? అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే మనం ఏదైనా చేయాలా. అర్థమవుతుందా? షరతులు ఉంటాయి, వర్తిస్తాయి. షరతులు, నిబంధనలు వర్తిస్తాయి. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే షరతులు పెడతాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకేమన్నాడు? నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి మీద సమస్త వంశములు, అసలు భూమి మీద ఇక నిన్ను బట్టే అందరు బతుకుతారని చెప్పాడు. హల్లెలూయా. ఇది జరగాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ నేను చేస్తాను, అయితే నువ్వు ఒకటి చేయాల. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే దేవునికి ఒక సెకండ్ పట్టదు. అవునా కదా? మన బ్రతుకులు మార్చాలంటే దేవునికి ఏమీ ఎక్కువ కాలం పట్టదు. చేయగలిగిన వాడే, కానీ చెయ్యకపోవడానికి కారణం ఏంటి? మన బ్రతుకు మార్చకపోవడానికి కారణం ఏంటి? మన పరిస్థితులు మార్చకపోవడానికి కారణాలు ఉంటాయి. అందుకే షరతులు కావాలి. దేవునితో నువ్వు ఒప్పందంలోకి రావాలా, కండిషన్లోనికి రావాలా. షరతులు నీకు ఏం చేయాలా? వర్తిస్తాయి. దేవునితో కండిషన్లో ఉండాలా. దేవునితో ఎంతవరకు ఉండాలో, ఎలాగుండాలో ఎవరు నిర్ణయించుకోవాలా? మనం నిర్ణయించుకోవాలా. నిర్ణయించుకుంటే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు నమ్మకమైన దేవా, నన్ను కాపాడు నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా, నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. వినండి ప్రభునందు ప్రియులారా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఒక్కటి కాదు, రెండు కాదు. ఒకసారి లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. అమ్మా లెక్క పెట్టండి ఒకసారి. నిన్ను గొప్ప జనముగా, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని దూషించదను. నీ భూమి మీద ఉన్న సమస్త వంశంలో 7 ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ. అబ్రహాముకి
దేవుడు 7 వాగ్దానాలు ఇచ్చాడు. 7 వాగ్దానాలు మళ్ళీ లెక్క పెట్టుకోండి మీరు. 7 వాగ్దానాలు ఉంటాయి. ఈ 7 వాగ్దానాలు దేవుడు అబ్రహాము జీవితంలో చెయ్యాలంటే ఏమన్నాడు తెలుసా? నీవు లేచి ఏమన్నాడమ్మా? నీవు లేచి నువ్వు ఈడ కూర్చోవద్దు. ఏడా? ఇంట్లో కూర్చోవద్దు, నువ్వు ఆకిట్లో కూర్చోవద్దు, కూర్చోని చోట కూర్చోవద్దు. నువ్వు లేవాలా. ఎప్పుడు చూసినా కూర్చొని ఉంటావే. హల్లెలూయా. ఎప్పుడు చూసినా కూర్చొని ఉంటే ఆశీర్వాదాలు రావు. ఏం చేయాలా? లేవాలా. హల్లెలూయా. పడిపోయిన స్థితి నుండి లేవాలా. ఆశీర్వాదం కొరకు లేవాలా. జీవితంలో సంతోషం కొరకు లేవాలా. ఎప్పుడు మంచం మీదనే ఉండొద్దు, లేవాలా. అర్థమవుతుందా? కష్టాల్లోనే ఉండొద్దు, లేవాలా. కన్నీళ్ళలోనే ఉండొద్దు, లేవాలా. అమ్మ కరువులోనే ఉండొద్దు, లేవాలా. నువ్వు లేస్తేనే నీ చేతులను పట్టుకుంటాడు దేవుడు. బాగుపడాలన్న తపన ఉండాలా, ఆశ ఉండాలా. ఉంటేనే సాయం చేస్తాడు. దేవాలయం దగ్గర కూర్చున్నాడు కదా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నా. వానికి ఏం ఆశ కలిగింది? వీళ్ళు ఏదో ఇస్తారన్న ఆశ కలిగింది. పేతురు యోహాన్లను చూసినప్పుడు. హల్లెలూయా. ఆయన కన్నులను చూస్తేనట వీళ్ళు నాకేదో ఇచ్చిపోతారు, వెండినో బంగారాన్నో ఇస్తారనుకున్నాడట. అంతగా చూశాడట. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీలో తపన లేకపోతే దేవుడు కూడా ఏం చేయడు. నీళ్ళు దాటిపోతాడు, నిన్ను దాటిపోతాడు, నీ అవసరాలు దాటిపోతాడు, ఏం చేయడు. అర్థమవుతుందా? నీకు ఆశ ఉండాలా, తపన ఉండాలా. నా బ్రతుకు బాగుపడాలా, నా జీవితం బాగుపడాలా, నా పిల్లలు బాగుపడాలా, నా కుటుంబం బాగుపడాలా, నా ఇల్లు బాగుపడాలా, నా పొల్లు బాగుపడాలా, ఏదో ఉన్నదేదో నా బ్రతుకే మారిపోవాలా అని ఎవరికి ఉండాలా? ఎవరికి ఉండాలమ్మా? చప్పుడు చేయరే, చెప్పరే, ఆకలేస్తుందా? బాగుపడాలన్న ఆశ ఉండాలి. ఉంటేనే దేవుడు సాయం చేస్తాడు. వెతకడం కావాలి. వెతికే వారికి దొరుకుతాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే నువ్వు లేచి నీ దేశము నుండి. చూసారా? మరి ఎన్ని షరతులు పెట్టాడు అది కూడా గుర్తు చేసుకుందాం. మొట్టమొదట లెమ్మన్నాడు. రెండవది దేశం నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంట నుండి బయలుదేరి. చూసారా? హల్లెలూయా. చూసారా? షరతులు పెట్టాడు. 4 షరతులు పెట్టాడు. ఇవన్నీ వదిలిపెట్టాలి. నువ్వు బాగుపడాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ పేరే ప్రపంచమంతా తెలవాలంటే, నువ్వు గొప్పవాడివి కావాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు లేవాలా, నీ దేశాన్ని విడిచిపెట్టాలా, నీ ఇల్లు విడిచిపెట్టాలా, నీ బంధువులు విడిచిపెట్టాలా, నీ తండ్రిని విడిచిపెట్టాలా. 5 రకాల షరతులు ఉన్నాయి. వింటున్నారా? విడిచిపెడితే కానీ నువ్వు నేను చెప్పినవి కాలేవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానములు తగినట్టుగానే షరతులను అబ్రహాం సైన్ చేశాడు, ఒప్పుకున్నాడు, కాగితం పెట్టాడు. ఇవన్నీ మరి చేయాలి అంటే ఏమన్నాడు అబ్రహాం? ఏమన్నాడమ్మా? ఒప్పుకున్నాడు. విడిచిపెట్టాడా లేదా? ఉన్నకాంచి లేచాడా లేదా? లేచాడు. దేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, ఇల్లు విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు. ఆయన చూపించే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కనుకనే అబ్రహాము గొప్పవాడాయను అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞలు పాటిస్తేనే, షరతులకు ఒప్పుకుంటేనే దీవెన వస్తుంది. అర్థమవుతుందా? వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవి, ఒప్పందాలతో కూడినవి. దేవా నా బ్రతుకు మార్చుకుంటాను, నన్ను బాగు చేయవా అంటే బాగు చేస్తాడు. దేవా నీ సాక్షిగా నిలబడతాను, ఇదిగో నా కండిషన్ మార్చు ప్రభు అంటే మారుస్తాడు. ఎక్కడుంది? నీ తీర్మానంలోనే ఉంది దేవుని కార్యం, నీ ఒప్పందములోనే ఉంది దేవుని కార్యం. అబ్రహాము గొప్పవాడయ్యాడు, ధనవంతుడయ్యాడు, 318 మంది ఇంట్లో పనిచేసే వాళ్ళు అయ్యారంటే దానికి కారణం ఏది దేవుడు వద్దన్నాడో అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. గొప్పవాడు అయ్యాడు, జీవించాడు.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియులారా, ఇది నా వాక్య భాగంలోకి వద్దాం. వాగ్దానాలు నెరవేరాలంటే అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. హెబ్రీ 6:13 మనకు కనపడుతుంది. అబ్రహామును దేవుడు పిలిచి ఆశీర్వదించినట్లుగా. ఇంకా కొన్ని మాటలు ఈ మధ్యాహ్నం చదువుకొని ముగించుకుందాం. ఆయన నీ యొద్దకు రావాలంటే, ఈరోజు మొదటి విషయం, ప్రభు మన దగ్గరికి రావాలంటేనట యాకోబు 4:8 మొదట నీవు ఆయన యొద్దకు వెళ్ళాలి. ప్రభువు మన జీవితాల్లోనికి రావాలంటే ఏం చేయాలట? మనం మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి. యాకోబు 4:8 చదువుదాం ఒకసారి. త్వరగా యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి. చూసారా ఏమనుంది? హల్లెలూయా. దేవుని యొద్దకు ఎవరు రావాలా? దేవునితో ఎవరికి అవసరం అమ్మా? చెప్పరే, మాట రాదే. అవసరం లేదా? దేవునితో ఉన్నది. ఎవరికి అవసరం ఉంది? మనకే అవసరం. హల్లెలూయా. అందుకే దేవుని యొద్దకు ఆ భక్తుడు అంటున్నాడు, రండి. దేవుని యొద్దకు ఎవరు రావాలి? మనమే రావాలి. మన అవసరాల కొరకు రావాలా, మన అక్కర్ల కొరకు రావాలా, మన పరిస్థితుల కొరకు రావాలా, మన రోగాల కొరకు రావాలా, మన కష్టాల కొరకు రావాలా, మన కన్నీళ్ళ కొరకు రావాలా, మన బ్రతుకులు మారాలని రావాలా. నువ్వే రానంటే ఆయనే వస్తాడు. నీకే ఇంత బిల్డప్ ఉంటే ఎట్లా? మనకే ఇంత బిల్డప్ ఉంటే ఎట్లా? అందుకోసం చదువుదామా. దేవుని యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తామో, ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కనపడతావో దేవుడు నీకు కనపడతాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటావో ఆయన్ని అక్కర్లను చూస్తాడు. అర్థమవుతుందా? ఏం చూస్తే? నువ్వు దేవుని పాదాలు చూస్తే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం చూస్తేనట ఆయన నీ వెనుక్కున్న అవసరాలు ఏంటో చూస్తాడట. హల్లెలూయా. ఇది మొదటిది. ఆయన నీ యొద్దకు రావాలంటే మొదట మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. రెండవది ఏంటంటే, ఆయన నిన్ను క్షమించాలి అంటే, దేవుడు మనల్ని క్షమించాలంటే, అంటే మనం చేసే తప్పిదాలను, మనం చేసే పొరపాట్లు, మనం చేసే పాపములను దేవుడు మనం క్షమించాలంటేనట మొదట నీ ఎడల నీకు విరోధంగా అపరాధం, తప్పులు చేసే వాళ్ళను క్షమించాలి. మత్తయి 6:15, లూకా మత్తయి 18:35 కూడా మేము చేసిన అపరాధములను క్షమించిన ప్రకారం మీరును కదా. హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించాలి అంటే ఏం చేయాలి? మన ఎడల ఇతరులు చేసిన తప్పులను మనం క్షమిస్తేనే క్షమిస్తాడు. హల్లెలూయా. ఇది షరతు. నేను షరతులు చెప్తున్నాను. నువ్వు ఆయన యొద్దకు వస్తేనే. చెప్తలేరే, ఇష్టం లేదు అయింది మాటలు. ఓవా ఎందుకు గడికి లేసుడు తిరుగుళ్ళు? ఈ తిరగండి, మానేయండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వస్తేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు. షరతు ఇది అమ్మా. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమే. రెండవది, నువ్వు రక్షణ అంటావా? అయ్యా దేవుని దగ్గర నేను రాకముందే అప్పుడు నాకు కనపడ్డా అంటే చెప్తా నేను. నువ్వు నమ్ముకోనంతసేపు ఏం చేస్తాడు? ఉన్నావా? నిన్ను రోడ్డెక్కిచ్చేదాకా ఆయన ఇంట పడతాడు. రోడ్డెక్కించినాక నీ బండి నువ్వే తోలుకోవాలి. హల్లెలూయా. బాట చూపెట్టేదాకా గిదిర బాట, ఇదే బాటలో నడుమని చెప్తాడు. ఇక రోజు పట్టుకొని నడిపియాడు. ఆయనకేం పని లేదా? నీతోనే ఉండటానికి ఇంకా బోలెడు మంది రక్షించాలి. హల్లెలూయా. అందుకే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. వస్తేనే ఆయన నీ దగ్గరకు వస్తాడు. రెండవది, నీవు ఏం చేయాలా? నిన్ను క్షమించాలి అంటే నీ పట్ల ఎవరెవరు నీ పట్ల తప్పు చేస్తున్నారో వారందరూ నువ్వేం చేయాలా? క్షమించాలి. రెఫరెన్స్ రాసుకొని తర్వాత చదువుకోండి. మత్తయి 6:15, మత్తయి 18:15, లూకా 11:9. ఇంకా ఆయన నీకు ఇవ్వాలంటే, దేవుడు ఏదైనా నీకు అనుగ్రహించాలంటే, దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలంటేనట
నీవు ఆయనను అడగాలి. మత్తయి సువార్త 7:7, లూకా సువార్త 11:9. ఒకసారి మాటలు చదవండి. ఇప్పటిదాకా చదువుకున్నాం కదా. మత్తయి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి. తట్టకపోతే ఏది రాదు, వెదకకపోతే ఏది రాదు, వెదకకపోతే అడగకపోతే ఏమి. అదే కదా చెప్పింది, అడుగుడి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అడగకపోతే ఎవరు ఏమి ఇవ్వరు. హల్లెలూయా. వెతకకపోతే ఏది మన ముందుకు రాదు. అందుకే దేవుణ్ణి అడగాలి. ఈరోజు మనుషులను అడుగుమని చెప్పట్ల, లోకాన్ని అడుగుమని చెప్పట్ల. నేను దేవుణ్ణి నీకు ఆయన నీకు ఇవ్వాలంటే నువ్వు ఆయన్ని అడగడం నేర్చుకోవాలా, ప్రభువుని అడగాల. వెతికితేనే దొరుకుతాయి, అడిగితేనే పొందుకుంటావు, ఇంకా తడితేనే తీయబడుతుంది. హల్లెలూయా. ఈ షరతులు. ఆయన నీ యొద్దకు రావాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన నిన్ను క్షమించాలంటే నీవు నీ పొరుగు వారిని ఏం చేయాలి? క్షమించాలి. మూడవదిగా ఆయన నీకు ఏదైనా ఇవ్వాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే నువ్వు ఆయనను ఏం చేయాలట? అడగాల. దీవించమని, ఆశీర్వదించమని, ఉద్యోగాన్ని ఇవ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని, అప్పులు తీర్చమని, అవసరాలు తీర్చమని, కష్టాలు తొలగించమని ఏం చేయాలా? అడిగితేనే అడుగుడి, అడిగితేనే ఇస్తాడు. దేవునికి అన్నీ తెలుసు కదయ్యా, ఆయన మంచిదే. అడిగితేనే ఇస్తాడు, అడగపోతే ఇయ్యాడు. హల్లెలూయా. ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఆపత్కాలములో ఆయన నిన్ను విడిపించాలంటేనట, కీర్తన 50:15 నీవు ఆయనను గూర్చి మొరపెట్టాలి. ఆపత్కాలంలో ఆయన నిన్ను తప్పించాలి, విడిపించాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ రోగాల్లో. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి అస్సలు మర్చిపోవద్దు. అది ఎంత ఆపద కానీ, అది ఎంత భయంకరమైన ప్రమాదం కానీ ఏం చేయాలట? ఆపత్కాలంలో 40వ కీర్తన 1 అంటాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడట. ఆయన తప్ప ఇంకా ఆయనలాగా సహాయం చేసే వాళ్ళు ఎవరు కనపడరట భూమి మీద. అంత నమ్మకమైన వాడు ఆయన. హల్లెలూయా. కనుక నీవు ఆయనను గూర్చి మొరపెట్టాలి. ప్రభువా, నేను ఈ ఆపదలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, నీవే నన్ను విడిపించుమని ప్రార్థన చేస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. ఇవన్నీ షరతులే, ఇవన్నీ షరతులతో కూడినాయి. చివరిగా ఆయన నిన్ను గణపరచాలి అంటే, ఇప్పటిదాకా అబ్రాహామును ఏమన్నాడు? నీ నామమును నేను గొప్ప చేసేదను. దేవుడు నిన్ను ఈ లోకంలో గొప్పవాడిగా నిలబెట్టాలంటే ఎంతమందికి ఉంది? నేను గొప్పవాడిని కావాలా, నేను గొప్పదాన్ని కావాలా, నేను అందరికంటే గొప్పగా ఉండాలా. ఉందా లేదా ఆశ? ఉంది. అయితే బైబిల్ చెప్తుంది, బైబిల్ అంటుంది తెలుసా, ఆయన నిన్ను గణపరచాలి అంటే, నీ పేరు గొప్ప కావాలంటే 1 సమూయేలు గ్రంథం 2:30 నన్ను గణపరచు వారిని నీవు అన్ని విషయాల్లో దేవుని గణపరచాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన నిన్ను గణపరచాలంటే నువ్వు ముందుగా ఆయనను ఏం చేయాలి? గణపరచడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి. ఎవరేమనుకున్నా పర్లా, దూషించినా పర్లా, నిందించినా పర్లా, హేళన చేసినా పర్లా, నవ్వినా పర్లా, ఎవరేమనుకున్నా పర్లేదు. ఏం చేయాలా? దేవుణ్ణి కనపరచాల. పాటలతో, ఆరాధనతో, స్తుతితో, వాక్యంతో. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, సమయమందు అసమయమందు దేవుని వాక్యమును ప్రకటించుము అని రాయబడింది. సమయంతో సంబంధంలే దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. రాత్రి లేదు, పగలు లేదు. దేవుని గణపరిస్తే ఏం చేస్తాడట? ఆయన మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. 5 విషయాలు చెప్పాను. మొదట, ఆయన మన యుద్ధకు రావాలంటే మనం ఆయన యుద్ధకు వెళ్ళాలి. రెండవది, ఆయన మనల్ని క్షమించాలంటే మనం మనతో ఉన్న ఇతరులను మనం క్షమించాలి. ఆయన నీకు ఏదైనా అనుగ్రహించాలి, దీవించాలి అంటే మనం ఆయన్ని అడగడం నేర్చుకోవాలి. ఇంకా
ఆపత్కాలంలో ఆయన మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలట? ఆయనను గూర్చి మొరపెట్టాల. ఆపదలో ఉన్నప్పుడు ఆయన మీదనే ఆధారపడాల. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో ఆయన మనల్ని గనపరచాలంటే మనం ఆయనను ఏం చేయాలి? గనపరచాలి. మత్తయి సువార్త 7:2 ఈ మాట చదువుకొని ముగించుకుందాం. లూకా 6:38 ఈ రెండు విషయాల్లో ఈ రెండు మాటలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 7:32 క్షమించాలి 7:2 మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడుతుంది. వింటున్నారా? మీరు ఎలాగుంటారో దేవుడు మీతోని అలాగనే ఉంటారు. అమ్మా, దేవుడట ఒక మనిషితోనట నువ్వు ఎట్లుంటావో అట్లుంటా అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు కొలత చొప్పుననే. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు వెక్కిరింపబడడు. ఓ నరుడా, ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం దేవుని వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే దేవుడు మన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఆసక్తి కలిగిన వాడే. అయితే ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలంటే అవి షరతులతో కూడినవి. నువ్వు ఇలాగుండు, నేను ఇలా చేస్తా అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఒక దేవుడు నరునితో సహవాసం సంబోధన చూడండి ఎలాగుందో. నువ్వు ఇలాగుండు, నేను ఇలా చేస్తాను. నువ్వు ఇలాగ చేయి, నేను ఇలాగ దీవిస్తాను. నువ్వు ఇలా ఉండడం ప్రయత్నం చేయి, నేను ఇలాగ నడిపిస్తాను. దేవుడు మనిషితో సహవాసం ఎప్పుడు ఆయన కోరుకుంటాడు. ఎప్పుడు కోరుకుంటాడు అది. హల్లెలూయా. అది చదువు చివరి మాట. లూకా 6:38 ముగించుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఇయ్యుడి, చూడండి, ఇయ్యుడి మీకు అప్పుడు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. హల్లెలూయా. చూడండి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అమ్మా, ఏది దేవుని దగ్గర ఉంచుకోవాలా? అన్నీ నువ్వు చేయి, నేను చేస్తా అంటున్నాడు. ఇంతకంటే సాపుకి ఎవరు చెప్పాలి నీకు? ఇక వింటున్నారా? మీరు చెయ్యండి, నేను చేస్తాను. మీరు నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. మీరు తట్టండి, మీరు వెదకండి. హల్లెలూయా. ఏ దేవుడైనా ఇలా చెప్తాడా మనుషులతో? ప్రభునందు ప్రియులారు, అందుకోసమే ఇంకేమంటున్నాడు? ఇయ్యుడు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. వింటున్నారా? మనకు వచ్చేటప్పుడు ఒకలాగున, మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒకలాగున, అణిచి కుదిలించి దిగజారినట్లు కదా. అదే కారపొడి కొలిసేటప్పుడు, నూనె కొలిసేటప్పుడు కదా కొలతలు ఉండేది. ఒకప్పుడు బదులు ఉండేది. ఈ రోజుల్లో బదులు ఏమి లేవు కదా. అందరినీ దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ కొలతతో కొలుతురు అదే కొలత మరలా మీ కొలవబడుతుంది. దేవుని దగ్గర తేడాలు ఏమి లేవు. మనుషులను బట్టి భేదాభిప్రాయాలు లేవు. దేవుడు ఎవరినైనా దీవించగలిగిన వాడే, ఎవరినైనా ఆశీర్వదించగలిగిన వాడే, ఎవరినైనా గొప్ప చేయడానికి ఇష్టపడేవాడే, ఎవరికి వాగ్దానం ఇచ్చినా దాన్ని నెరవేర్చువాడే. అయితే ఈ దినం మనమందరం తల్లు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాలను, దేవుడిచ్చిన వాక్కులను ప్రభునందు